జనగామ జిల్లా పెందుర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నేపల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైన వాహనం నిలిపివేసి పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. జనగామ జిల్లా పెందుర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నేపల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలుపగా ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైన వాహనం నిలిపివేసి పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అయితే అతని కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తుగా జిల్లాలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నుంచి నేరుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనైనా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి కేటీఆర్ బయలుదేరిన క్రమంలో ముందస్తుగా ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఏదైతే కేటీఆర్ ను ముందుగానే అరెస్ట్ చేద్దామని ముందస్తు వ్యూహంతో పోలీసు వాళ్ళు జనగామ జిల్లా పెంబర్తిలోనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా ఇటు పోలీసు వర్గాలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇద్దరికి కూడా వాగ్వివాదం జరుగుతుంది. రైతులకు నీళ్లు ఇచ్చే క్రమంలోనే ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. అక్కడ నీళ్లు ఉన్నా కూడా ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతుందని అయితే కేటీఆర్ అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు అక్కడికి పోతే చాలా అవాంఛనీయ ఘటనలు అంటే లొల్లులు అల్లర్లు జరగకుండా ముందస్తుగానే కేటీఆర్ ని జనగామ జిల్లాని అడ్డుకోవడంతో పూర్తిగా ఈ వ్యవస్థ సంసిపోద్దనే ఆలోచనతో ప్రభుత్వం ఇటు పోలీసుల యంత్రాంగం పూర్తిగా కట్టడి చేసి ఇటు బీఆర్ఎస్ నాయకుల్ని నిన్నటి నుండే జనగామ జిల్లాలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను లోకల్ లీడర్లు అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు కానీ ఇటు హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాజ్యం